వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. విశాఖలో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాల్లో ఏవైతే వాహనాలు వెళ్తాయో ఆ వాహనాలకి సాధారణంగా టోల్ అనేది వసూలు చేస్తూ ఉంటారు. సో వాహనాలతో పాటు వాహనాల్లో ప్రయాణించే పర్యాటకుల చేత కూడా రుసుము వసూలు చేస్తున్నారు. ఇది తీవ్ర అన్యాయం అంటూ ఏపీ క్యాబ్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. వారితో ఆ సంఘానికి సంబంధించిన నాయకులు సార్ చెప్పండి, ఏంటి మీ ప్రధాన ఆరోపణ, ఏం జరుగుతుంది అసలు? నా పేరు ఆదినారాయణరావు అండి. నేను ఆంధ్రప్రదేశ్ ట్యాక్సీ ఓనర్స్ కమ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీని, విశాఖపట్నం జిల్లా. సార్ సమస్య ఏంటంటే విశాఖపట్నంలో ఈ మధ్యకాలం అంటే గత 2వ తారీఖు తర్వాత నుంచి అక్రమ వసూళ్లు జరుగుతున్నాయండి. ఈ పర్యాటక ప్రాంతాలలో కైలాసగిరి, తొట్లకొండ, రుషికొండ అనే కొన్ని ఏరియాల్లో పార్కింగ్ ఫీజులని, టోల్ ఫీజులని వసూలు చేస్తున్నారండి. అది గతం నుంచి ఉంది. 20-30 బండికి తీసుకునేవారు, తర్వాత పెద్ద బళ్ళకి అయితే 40-50 తీసుకునేవారు. దాన్ని మేము కొంతమంది కస్టమర్లు ఇచ్చేవారు, కొంతమంది ఇచ్చేవారు కాదు. దాన్ని మేము ఎలాగో సరిపెట్టుకొని ఎన్నాళ్ళు బతుకుతున్నామండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలోని దాన్ని చాలా అమాంతంగా, ఎలాగంటే ఇప్పుడు ఒక వాహనానికి 60-70 రూపాయలు టోల్ తీసుకున్నది కాకుండా బండిలో ఉన్న 5-10 మంది ఉంటే వాళ్ళందరికీ కూడా మనిషికి 10 రూపాయలు చొప్పున ఎక్స్ట్రా వసూలు చేస్తున్నారండి. ఈ వసూళ్ళు అక్రమం, అన్యాయం అని చెప్పి మేము గతం నుంచి అడుగుతున్నాం. ఒక 10-15 రోజుల నుంచి అందరినీ అడిగాము. వాళ్ళు ఎవరు కూడా మాకు స్పందించలేదు. మాకు సంబంధం లేదు, మేము తెచ్చుకున్నాం, ఆర్డర్ తెచ్చుకున్నాం, చేస్తున్నాం అంటున్నారు తప్ప దీన్ని ఎవరు కూడా పట్టించుకోలేదండి. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. మా వైజాగ్లో ఉన్న కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చామండి. కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాము. ఇందులో ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే ఈ అక్రమ వసూళ్ళు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఎక్కడ లేవండి. పార్కింగ్ ఫీజులు అనేవి కూడా నేను అడిగేది ఏంటంటే, మాకు ఆల్రెడీ కమర్షియల్ వెహికల్కి అంటే క్యాబ్ సర్వీస్ ఏదైతే ఉందో మాకు చాలా కాలం నుంచి ఈ ఓలా, ఊబర్ అండ్ ర్యాపిడ్ అనే వెహికల్స్ వచ్చి ఆన్లైన్ సర్వీసులని వచ్చి, అలాగే సెల్ఫ్ డ్రైవింగ్లని అనేక రకాలుగా ఈ ఆన్లైన్ సర్వీసులు వచ్చిన తర్వాత మా ఆర్థికంగా మేము చాలా చిదిగిపోయామండి. ఆర్థికంగా మా 50% మా వ్యాపారాలు నాశనం అయిపోయాయి. మా కడుపులు కొట్టారు వీళ్ళందరూ వచ్చి. అయినా ఎన్నో పోరాటాలు చేశాం కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఉన్న వ్యాపారాన్ని ఏదో చేసుకుందాం అనుకుంటే ఈ అక్రమ వసూళ్ళ మూలంగా ఒక ట్రిప్కి 300-400 రూపాయలు ఒక రోజుకి వీళ్ళకి అందరికీ ఇచ్చేసరికి మాకు రూపాయి మిగలట్లేదండి. ఇలాగైతే మేము ఎలా బతకాలి అనేది మా ఆలోచన, మా ఒక వినతి పత్రం అండి. విషయం ఏంటంటే ఫైనల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేదు ఇటువంటి ఇష్యూ. ఇక్కడే వచ్చింది కాబట్టి ఇక్కడితో ఆగిపోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఇది వెళ్ళకూడదు అనేది మా ఉద్దేశం అండి. ఎవరికైనా దయించి ఒకటే చెప్తున్నాను, మా కార్మికులు కడుపు కొట్టొద్దండి. మేము కొన్ని లక్షల మంది దీని మీద ఆధారపడి ఉన్నాము. దయచేసి ముఖ్యంగా ఈ బీచ్ రోడ్లో ఈ ట్రాఫిక్ జాములకి వాటికి కూడా కారణమవుతుంది ఈ పార్కింగ్ మూలంగా. ఎందుకంటే ఎక్కడ పెడితే అక్కడ ఈ టోల్ పార్కింగ్లు పెట్టేయడం వలన మాకు కొంతమంది జడిసి రోడ్ల పక్కన పెట్టేస్తున్నారు. మనకి ఇంచుమించు రుషికొండ నుంచి ఆర్కే బీచ్ వరకు రోడ్డు పక్కన మొత్తం బళ్ళు జామ్ అయిపోయి ఉంటున్నాయండి. దీని వలన ట్రాఫిక్ జామ్ అవుతుంది, ప్రమాదాలు జరుగుతున్నాయి, అనేక రకాల ఇబ్బందులు కలుగుతుంది రాష్ట్రంలో, జిల్లాలో. సో అందుకనే అదే ఈ టోల్ గేట్స్ అనేవి మాకు ఫ్రీ చేసి, అంటే క్యాబ్ సర్వీస్ వాళ్ళకి ఎల్లో బోర్డు ఉన్న ప్రతి ఒక్క వాహనానికి కూడా మాకు ఈ పర్యాటక ప్రాంతాలలో మాకు ఫ్రీ పార్కింగ్ జోన్లు ఇస్తే మాకెవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బళ్ళన్నీ లోన పెట్టుకుంటాం. ఎక్కడ పర్యాటక కేంద్రం ఉందో అక్కడే ఒక చిన్న ఫ్రీ జోన్ ఇచ్చారంటే మేము అక్కడ పెట్టుకుంటాం. తద్వారా రోడ్డు పక్కన మా బళ్ళు పెట్టే అవసరం ఉండదు, ట్రాఫిక్ కూడా ఫ్రీగా ఉంటుంది అనేది మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే సుమారు ఉదయం నుంచి సాయంత్రం వరకు బీచ్ రోడ్లో 4,000-5,000 వాహనాలు మా ట్యాక్సీ సర్వీస్ చేస్తున్నాయండి. పర్యాటకులను తీసుకొని తిరుగుతున్నాయి. ఈ 4-5 వెహికల్లు రుషికొండ నుంచి ఆర్కే బీచ్ వరకు, అందులో సగం వెహికల్లు రోడ్డు పక్కన ఉంటే ఎంత ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అనేది మీరు కూడా అర్థం చేసుకోవాలా. తద్వారా ఈ రోడ్డు మధ్యలోంచి, ఈ కార్ల మధ్యలోంచి బయటకు వచ్చేటప్పుడు కొన్ని యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. అవి కూడా అరికట్టడం వల్ల అవుతారు. దయచేసి మా ఈ సమస్యలకి పరిష్కారం చూపుతారని గౌరవనీయులు శ్రీ కలెక్టర్ గారిని మనస్ఫూర్తిగా కొన్ని లక్షల మంది కార్మికుల తరపు నుంచి నేను కోరుకుంటున్నానండి. కార్మికులు వర్ధిల్లాలి. సార్ మొత్తం అంటే విశాఖ జిల్లాలో ఎంతమంది ఈ ట్యాక్సీ ఓనర్స్ కానివ్వండి, ట్యాక్సీ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు ఎంతమంది? సుమారు కొన్ని లక్షల మంది ఉన్నారు సార్. ఎంతమంది అంటే 10 లక్షల మంది ఉన్నారండి. వైజాగ్ అంటే విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా 10 లక్షల మంది మా కార్మికులు ఉన్నారండి. కొన్ని లక్షల కార్లు, వాహనాలు ఉన్నాయండి. వీటి ద్వారాగా మేము చాలామంది ఉపాధి మాకు ఇదేనండి. అందులో విశాఖపట్నం ఒక పర్యాటక కేంద్రం. మాకు వచ్చిన బిజినెస్లోని 75% ఈ పర్యాటక కేంద్రాలకి తిరగడానికే మా బిజినెస్ అవుతుందండి. ఇటువంటి దగ్గర ఈ అన్యాయాన్ని తొలగిస్తే మేము కొద్దిగా సంతోషంగా బతుకుతామండి. ఎందుకంటే చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము. దయచేసి మాకు న్యాయం చేస్తారని
అలా కలెక్టర్ గారికి పాదాభివందనాలు చేసుకుంటూ మా ఈ వినతిపత్రం అందిస్తున్నాం. ఇది తక్షణమే మా ఈ సమస్యకి పరిష్కారం చూపుతారని అయ్యగారు కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నామండి. నమస్కారం అండి. మీరు చెప్పండి సార్, మొత్తం సిటీ వ్యాప్తంగా మీరు నిత్యం పర్యాటకులతో తిరుగుతుంటారు. ఈ పరిస్థితి ఎన్నాళ్ళుగా ఉంది, ఎందుకు ఇలా చేస్తున్నారు? అంటే గతం ఉన్నది కానీ ఇంత ఇదిగా లేదండి. ఇప్పుడు కొత్తగాన ఒక 10 రోజుల నుంచి ఇప్పుడు కైలాసగిరికి వెళ్తుంటే టోల్గేట్ 70 రూపాయలు తీసుకుంటున్నారు చిన్న వెహికల్కి. పెద్ద వెహికల్కి అంటే 350 రూపాయలు తీసుకుంటున్నారు. బస్సు కంటే 500 రూపాయలు తీసుకుంటున్నారు. దానివల్ల అది కాకుండా పేరుని మనిషికి 15 రూపాయలు వసూలు చేస్తున్నారు కొత్తగాన. దానికోసం మేము పరిష్కరించడానికి వచ్చామండి. ఈ కస్టమర్స్ ఏంటంటే ఈ టోల్గేట్ ఇచ్చింది కాకుండా మనిషికి పేరేంటి కొత్తగానే వచ్చింది, మేము దిగి వెళ్ళిపోతాం బాబు, మాకు ఈ ట్యాక్సీలు వద్దు, మాకు ఈ సైడ్ సింగ్లు ఏమి తిరగము, మేము ఇక రోప్వే కావాలంటే రోప్ మీద వెళ్ళిపోతాం, ఇవన్నీ ఎవరు కట్టి వెళ్తాం, మాకు ఆటోల మీద నేను వెళ్ళిపోతాం కానీ మీ ట్యాక్సీలు వద్దు అండి అని అంటున్నారు. ఇప్పుడు మా భార్య బిడ్డలు మేము ఎలా పోషించాలండి? ఈ ప్రతిదానికి ఋషికొండ బీచ్ 10 రూపాయలు ఉండేది 50 రూపాయలు చేశారు. తుట్లకొండ 10 రూపాయలు ఉండేది 30 రూపాయలు చేశారు. ఈ కైలాసగిరిది 30 రూపాయలు ఉండేది 70 రూపాయలు చేశారు. 70 రూపాయలు చేసింది కాకుండా మనిషికి కస్టమర్స్కి ఎంతమంది వెహికల్ చిన్న వెహికల్ అయితే 4 కూర్చుంటారు, 4కి ఈ 70 రూపాయలు కాకుండా 40 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. బస్ అంటే 40 నెంబర్స్, ఈ 40 నెంబర్స్ 40 టికెట్లు వసూలు చేస్తున్నారు 15 రూపాయలు చెప్పిన. 500 రూపాయలు టోల్గేట్ మళ్ళీని. ఈ చిన్న వెహికల్కి 70 రూపాయలు, పెద్ద వెహికల్కి అంటే టెంపో ట్రావెలర్స్ 12 సీటర్ 17, 24 ఉందంటే 350 రూపాయలు వసూలు చేస్తున్నారు. అది కాకుండా అదనంగా మన 15 రూపాయలు వసూలు చేస్తున్నారు. దీనివల్ల వ్యాపారాలు పోయాయి. మాకు ఎవరు కూడా ట్రావెల్స్ బిజినెస్కి రావట్లేదు. ఇండివిజువల్గానే ఎవరు ఇండివిజువల్ వెహికల్ మీద వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మా పొట్ట కొట్టినట్టుగా అయిపోయింది కదా. ఇప్పుడు ఏదైనా ట్యాక్సీ బుక్ చేసుకోవాలంటే ఇవన్నీ కట్టాలి. అదనంగాన 500 రూపాయలు టోల్గేట్లు అయిపోతుంటే మాకు ఇచ్చింది 2000 రూపాయలు ఇస్తారు లోకల్ సైడ్ సింగ్కి. చిన్న బండి 4 వీల్స్ అయితే ట్యాక్సీ డిజైర్ ఏదైతే డిజైర్ అయితే 2000 ఇస్తారు. ట్రావెలర్ ఇది 9+1 అంటే 3000 ఇస్తారు. ఈ 3000 రూపాయల్లో 1000 రూపాయలు డీజిల్ అయిపోతుంది, డ్రైవర్కి 800 అయిపోతుంది, టోల్గేట్లు 500 అయిపోతున్నాయి. ఇంకేం మిగులుతుందండి మాకు అందులోనే? ఎవరెక్కుతారు మా వెహికల్స్? దీంట్లోనే జీవితాలు గడిచిపోయాము. అవి ఇంకెవరి దగ్గర పని చేసుకోలేము. దీనివల్ల ఈ మోటార్ ఫీల్డ్ అనేది పడిపోయింది మాది. ఈ వాలా ఓవర్స్ వచ్చి ఇంకా దిగజారిపోయింది. ఈ టోల్గేట్లు పెట్టి ఇంకా దిగజారిపోయాం. ఇప్పుడు ఖాళీకి కూర్చున్నామండి. 20 రోజులు టోల్గేట్ అవుతుంది. టోల్గేట్లు ఎక్స్ట్రా పెట్టి ఎవరి వెహికల్స్ కూడా వైజాగ్లో ఎవరివి వెళ్ళట్లేదు. ఇండివిజువల్ వెహికల్ తెచ్చుకుంటున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. లేదా ఆటో మీద ఇలా బీచ్ రోడ్ చూసేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కైలాసగిరి, భీమిలి ఇవన్నీ టోల్గేట్లు ఎక్కువైపోతే ఇంకెవరు ఎక్కుతారండి? మా పొట్ట కొట్టినట్టుగా కదా. దానికోసం కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాం. ఇప్పుడు అప్లికేషన్ అది ఇచ్చి మేము విన్నపించుకుంటామండి. అది చెప్పండి, ఏ వెహికల్ మాట నడుపుతున్నారు మీరు? మ్యాక్సీ క్యాబ్ అన్న. ఎంతమంది తీసుకెళ్తుంటారు రోజుకి? 9+1 మ్యాక్సీ క్యాబ్. మేము ప్రతి 3 మంత్స్కి 7,130 రూపాయలు రోడ్ ట్యాక్స్ కడుతున్నాం. సంవత్సరానికి ఇయర్లీ 1 టైము ఒక 28,500 రూపాయలు ఇన్సూరెన్స్ కడుతున్నాం. ఇవన్నీ కరెక్ట్గా వెహికల్ మెయింటైన్ చేస్తున్నాం. కానీ ఈ మధ్యకాలంలోనే ఈ టోల్గేట్లు పెట్టడం ఒక ఇబ్బందికరంగా ఉంది. అది యాక్చువల్గా ఒకప్పుడు కైలాసగిరి టోల్గేట్ 70 రూపీస్, ఇప్పుడు 70 కాకుండా బండిలో 8 మంది ఉంటే 8 పదులు అవి కస్టమర్ మాకు ఇవ్వట్లే. ఇది మాకు లాస్ అవుతున్నాం. దీనికోసం కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేద్దాం వచ్చాం. ఆ లోపల కూర్చున్న వాళ్ళు ఆల్రెడీ కడుతున్నాం కదా, మళ్ళీ మేము ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నాం. అదే కదా, అదే మా ఇబ్బంది. ఇప్పుడు మేము 3000 మాట్లాడుతున్నాం. బండి రెంట్ 3000 రూపాయలు మాట్లాడితే కస్టమర్ ఏం చేస్తున్నారు, టోల్గేట్ 70 రూపీస్ ఇస్తామంటారు. ఆ 70 ఓకే. మళ్ళీ మేము బండిలో ఎక్కినందుకు 8 మందికి 8 పదులు ఇది 100 రూపాయలు పోతుంది. మళ్ళీ తొట్లకొండకి వెళ్ళామనుకో అది 130 రూపీస్ పడుతుంది. దానికి ఎక్స్ట్రా డబ్బులు పడుతున్నాయి. ఇవన్నీ పోతే మాకు సాయంకాలం ఇంకేం మిగలట్లేదు. ఆ ఇబ్బందికరంగా ఉందని చెప్పి మా ప్రెసిడెంట్ గారిని తీసుకుని మాట్లాడడానికి వచ్చాము. అది మీకు ఎటువంటి న్యాయం కావాలని మీరు కోరు? ఈ టోల్గేట్లు విరమించుకోవాలని అంతే. చెప్పండి. అదే టోల్గేట్లు అవి తగ్గించాలని కోరుకుంటున్నాం. మీరు విఎంఆర్డీఏ పరిధిలో వస్తుంది కదా ఇవన్నీ కూడా, అంటే టూరిజం శాఖ విఎంఆర్. సో వాళ్ళని ఏమైనా అడిగారా మీరు ఎప్పుడైనా ఈ 10 రోజులు కలిసారా? లేదు, మళ్ళీ పెద్దలే మాట్లాడతారు. మనం అంత మాట్లాడలేదు, పెద్దలు మాట్లాడతారు. దానికి మీకు ఏం న్యాయం కావాలి చెప్పండి. మనకి ఆ టోల్గేట్ ఛార్జీలు తగ్గించాలి. మనకి వెహికల్ పార్కింగ్ మెయిన్ బాగుండాలి. అది మెయిన్. లేకపోతే ఎక్కడొక పార్కింగ్ పెట్టి పక్క వెళ్తే పుచ్చుకున్న పోలీసు వారు వచ్చి ఫోటో తీస్తే 1030 పడిపోతుంది. రేపు మేము బండి ఎఫ్సీ చేంజ్ వెళ్ళాం అనుకోండి, అక్కడ
ఇన్ని కేసులు చూపిస్తుంది. ఆ ఫైన్లు ఉన్నాను కానీ అక్కడ యాప్ ఆన్ అవ్వట్లేదు, ఎఫ్సీ అవ్వదు, ఇన్సూరెన్స్ అవ్వదు. కొద్ది ఈ మాకు బాగా ఇబ్బందిగా ఉంది అంతే. సో ఇది ఈ టాక్సీ డ్రైవర్లు ఓనర్ల యొక్క ఆవేదన. ఏదైతే విశాఖలో ఉన్నటువంటి ప్రధాన పర్యాటక కేంద్రాలు అయినటువంటి తొట్లకొండ కానివ్వండి, రుషికొండ కానివ్వండి, భీమిలి బీచ్ కానివ్వండి, కైలాసగిరి కానివ్వండి, ఈ ప్రాంతాలకు వెళ్ళే పర్యాటకులను తీసుకువెళ్ళే క్యాబ్ డ్రైవర్లు ఓనర్లకు ఇది ఒక అధిక భారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెహికల్కి సాధారణంగా టోల్ అక్కడ ఉన్నటువంటి ఫీజు మేరకు కడతారు, కానీ ఆ వెహికల్లో ప్రయాణించే మనుషులందరికీ కూడా తలా 10 రూపాయలు చొప్పున అధికంగా వసూలు చేస్తున్నారు. ఈ వసూళ్ళు అనేవి నిలిపివేయకపోతే తామంతా కూడా ఇదే ఫీల్డ్పై ఆధారపడి తమ కుటుంబాలను పోషించుకుంటామని పర్యాటకులు ఎవరో తమ క్యాబ్లను బుక్ చేసుకునే పరిస్థితి లేకపోవడంతో ఇప్పటికైనా అధికారులు స్పందించి, జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేసి ఏదైతే టోల్ కాకుండా అధికంగా వసూలు చేస్తున్నటువంటి ఈ రుసుమును తగ్గించి తీసివేయాలని వీరంతా కూడా కోరుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.